ఈరోజు ప్రాబ్లం వచ్చే పాటికల్లా టూ సమ్. మెయిన్గా ఈ టూ సమ్ వచ్చే పాటికల్లా చాలా ఈజీ ప్రాబ్లం ఎట్లా అంటే ఇక్కడ ఒక మనకు తెలిసిన ఒక ఎరే ఇస్తాడు అనమాట. ఒక ఎరే ఇచ్చి దానికి టార్గెట్ ఇస్తాడు. ఈ టార్గెట్ ఎట్లా అంటే ఒక టూ ఈ అరేలో ఉన్న ఒక టూ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తే ఈ టార్గెట్ వస్తే వాటి ఇండెక్సెస్ రిటర్న్ చేయాలి. మనం ఇండెక్స్ ఎట్లా రిటర్న్ చేయాలో మనకు వచ్చి ఆల్రెడీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ పర్టిక్యులర్ ఎరే తీసుకుంటే 2, 7, 11, 15 అనేది ఇక్కడ మనకు ఫస్టే వచ్చింది. 7 + 2 9 టార్గెట్ వచ్చింది. వీ కెన్ అండర్స్టాండ్ ఎట్లా నమ్స్ ఆఫ్ 0 అంటే 2 ప్లస్ నమ్స్ ఆఫ్ 1 అంటే 7. సో టార్గెట్ ఈజ్ 7. అవర్ టార్గెట్ ఈజ్ 7. సో మనం రిటర్న్ చేయాల్సింది 0, 1. మనకి యాక్యురేట్గా టార్గెట్ వస్తే 0, 1 ఇండెక్సెస్ విచ్ మీన్స్ వాటి ఇండెక్సెస్ రిటర్న్ చేయాలి. 2 ఫార్మేషన్ ఆఫ్ 7 దగ్గర మనకు టార్గెట్ వచ్చిందని వీ హ్యావ్ టు షో దట్ అనమాట. నెక్స్ట్ ఇఫ్ యూ డీప్ డైవ్ ఇన్ టు సెకండ్ ఎగ్జాంపుల్ విల్ అండర్స్టాండ్ క్లియర్లీ. ఇక్కడ మనకి 3, 2, 4 మనకు టార్గెట్ ఎంత 6. ఇక్కడ మనం ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ అవుదాం. 0 నమ్స్ ఆఫ్ 0 అంటే 3, నమ్స్ ఆఫ్ 1 అంటే 2. 3 + 2 5 రాలేదు. వీ హ్యావ్ టు గో టు నెక్స్ట్ ఎలిమెంట్ అనమాట. నమ్స్ ఆఫ్ 0 ప్లస్ నమ్స్ ఆఫ్ 2 విచ్ మీన్స్ 7 మనకు రాలేదు ఇక్కడ కూడా. ఓకే సారీ. నెక్స్ట్ ఇక్కడ మనకు 2. నెక్స్ట్ 2 + 4 మనకు టార్గెట్ 6. సో ఇట్లా చేయాలన్నమాట. ఇఫ్ సపోజ్ మనకి ఇచ్చిన వాటిలో ఎక్కడా కూడా టార్గెట్ స్పెసిఫై చేయకపోతే వీ హ్యావ్ టు సెండ్ నల్ సెట్ అనమాట. అంటే 0తో సెట్ని పంపించాలి. ఇప్పుడు దీనికి జావాలో కోడ్ చూద్దాం. ఫస్ట్ మనకి వీ కెన్ అండర్స్టాండ్ దట్ వీ నీడ్ 2 లూప్స్ ఫర్ ట్రావెల్స్ ఎవ్రీ ఎలిమెంట్. అంటే మనం ప్రతి ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి ఎడిషన్ చేయడానికి మనకు 2 లూప్స్ కావాలన్నమాట. అందుకే నేను i, j అనే 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను. లెట్స్ సే ఫర్ ఇక్కడ మనం టోటల్ లెంత్ కనుక్కోవాలి కాబట్టి నమ్స్ డాట్ లెంత్ అనే ఒక ఫంక్షన్ వాడతాం. సో ఈ స్టేట్మెంట్ మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఐని 0తో ఇనిషియలైజ్ చేసుకున్నాను. ఇక్కడ ఐ ఎక్కడ దాకా రిపీట్ అవ్వాలంటే ద టోటల్ లెంత్ ఆఫ్ ది అరే. ఇక్కడ మనం చూసుకుంటే 4 ఉన్నాయి. ఈ 4 ఎలిమెంట్స్ మట్టికే ట్రావెల్స్ రావాలి. వీ షుడ్ నాట్ గో బియాండ్ దట్. ఓకే అలా అన్నమాట. సపోజ్ నెక్స్ట్ ఫస్ట్ లూప్ అయిపోయింది. అగైన్ ఫర్ సెకండ్ లూప్ యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ లూప్ లాగా రాసుకున్నాం. ఎందుకంటే మనం అరేలో ట్రావెల్స్ అవుతున్నాం. మీరు సమ్ ఆఫ్ ది అరే చేసి ఉంటారు. ఇట్స్ నాట్ లైక్ దట్. అంటే ప్రతి ఎలిమెంట్ని యాడ్ చేసుకుంటాం కదా. వీ హ్యావ్ టు గో టు ఎవ్రీ ఎలిమెంట్ నమ్స్ ఆఫ్ 0+ అట్లానే ఎడిషన్ లాగానే చేయాలి. బట్ వీ హ్యావ్ టు ఫైండ్ ది టార్గెట్ అనమాట. అంతే, ఇక్కడ ఏం లేదు. ఇఫ్ మనం ఇప్పుడు టార్గెట్ కనుక్కోపోతున్నాం. ఇప్పుడు ఫస్ట్ కేసు ఆలోచిద్దాం. ఇప్పుడు మనకి i0 పెట్టుకున్నాం, j0 పెట్టుకున్నాం. అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ ఉంది. రెండు i అండ్ j ఆర్ స్టేయింగ్ హియర్, ఇక్కడే ఉన్నాయి కాబట్టి మనం ఏం చేద్దాం ఇక్కడ ఇఫ్ i = j విచ్ మీన్స్ 0 = 0 కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ వీ కెన్ సే కంటిన్యూ విచ్ వీఆర్ పాసింగ్. నువ్వు ముందుకెళ్ళిపో ఈ స్టేట్మెంట్ నుంచి అనేసి చెప్తున్నాం. నెక్స్ట్ వచ్చేప్పటికే ఇప్పుడు మనం ఎడిషన్ చేద్దాం. నమ్స్ ఆఫ్ i ప్లస్ నమ్స్ ఆఫ్ j = టార్గెట్. ఓకే, ఇక్కడ మనకి స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు టార్గెట్ అని. సో వీ హ్యావ్ టు యూజ్ దట్ టార్గెట్. ఇక్కడ టార్గెట్ వస్తే వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు రిటర్న్ ద ఇండెక్సెస్, రైట్? వీ హ్యావ్ టు రిటర్న్ ద ఇండెక్సెస్. ఇక్కడ
వీ ఆల్సో హ్యావ్ టు సెండ్. మనం రిటర్న్ కూడా ఎట్లా చేయాలి? అరే ఫార్మేట్లో చేయాలి. సో గుర్తుపెట్టుకోండి, మనం రిటర్న్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు యూజ్, మనం అరేలో పంపించాలి కాబట్టి మనం న్యూ అనే ఒక ఫంక్షన్ వాడతాం. న్యూ, ఇవి ఇక్కడ ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అనేవి ఇంట్ కాబట్టి, సో దట్ వీఆర్ యూజింగ్ ఇంట్ అరే. ఎలిమెంట్స్ ఏమేమి పంపించాలి? సో దట్ ఐ కామా జే అనమాట ఇక్కడ. ఓకే ఓకే, ఈ కేస్ దాకా బాగానే ఉంది, నేను రిటర్న్ కూడా చేసేసాను. ఇఫ్ వాట్ ఇఫ్ ఐ విల్ గెట్ నల్ వాల్యూస్, నేను ఇక్కడంతా రిటర్న్ చేశాను, ఇక్కడంతా నాకు వస్తే అంటే ఇఫ్ ఐ గాట్ ది టార్గెట్ ఉంటే ఇట్లా చేశాను, నాకు టార్గెటే రాలేదు. ఓకే, ఇఫ్ అంటే దాని అర్థం ఏంటి? నో ఎలిమెంట్స్ సమ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు టార్గెట్ అనమాట. సో దట్ వాట్ వీ హ్యావ్ టు డూ, రిటర్న్. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆ రిటర్న్ చేసేది కూడా మనం ఏరే ఫార్మేట్లో పంపించాలి. సో దట్ న్యూ ఇంట్ ఆఫ్ నల్ అనమాట ఇక్కడ. సో మనం కోడ్ రన్ చేసి చూద్దాం ఒకసారి. వీ కెన్ ఫైండ్ ది ఎర్రర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఈ స్టెప్లో తెలిసిపోతుంది. ఫస్ట్ స్టెప్ యాక్సెప్ట్ అయిపోయింది, సెకండ్ కేస్, థర్డ్ కేస్ ఈజ్ ఆల్సో యాక్సెప్టెడ్. మనం సబ్మిట్ చేసి చూద్దాం. ఓకే, ప్రాబ్లం సబ్మిట్ అయిపోయింది. థ్యాంక్ యూ గైస్. ఇక్కడ ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట ఎంత మెమరీ ఆక్యుపై చేసింది అనేసి. ఓకే, థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.